వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. చలో వరంగల్, చలో వరంగల్. జై బీసీ, సాధిస్తాం పంచాయతీలలో బీసీ వాటా. బీసీ బంధువులారా, అట్లాగే ఎస్సీ ఎస్టీ సోదరులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాటం వల్ల రాజ్యాంగంలో ఆ మేరకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా జనాభా దామాషా ప్రకారం పొందడం జరుగుతున్నది. ఇవాళ బీసీల వాటా ఏదైతుందో అగ్రకులాలు దాన్ని ఆక్రమించి ఇటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారం చెలాయిస్తున్న పరిస్థితున్నది. దీనివల్ల ఈ దేశం ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది రెడ్డి స్వామ్యం లేదా బ్రాహ్మణ స్వామ్యం, బనియా స్వామ్యమే ఇది నడుస్తున్న కథ ఉన్నది. కనుక ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన గణతంత్రం, నిజమైన స్వాతంత్రం ఉండాలి అనంటే బీసీలకు జనాభా దామాషా వాటా దక్కినప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఎందుకనంటే ప్రజాస్వామ్యం అంటేనే వేరువేరు సెక్షన్ల, వేరువేరు కులాల, తెగల ప్రాతినిధ్యం చట్టసభలలో ఉండాలి. చట్టసభలలో విధానపరమైన నిర్ణయాలు ప్రజల క్షేమం కోసం తీసుకోబడతాయి కాబట్టి. కానీ స్వాతంత్రం వచ్చింది కేవలం అగ్రకులాలకే. ఈ రాష్ట్రంలో తెలంగాణ తెచ్చుకున్నది అగ్రకులాల కోసమే అయినట్టు అయింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీలకి అన్యాయం చూస్తుంది. నిన్న చూస్తే మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరిట కేంద్రంలో బీజేపీ బిల్లు తీసుకొస్తే 10%, ఇక్కడ రాష్ట్రానికేమో ఆగమేఘాల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే ఇవాళ ఏమీ మార్పు లేకుండా ఇవాళ ఉన్న ప్రభుత్వం దీన్ని అమలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకు ఎంత నష్టం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీలకు ఎంత నష్టం జరుగుతుంది అనేది మనం స్పష్టంగానే చూస్తున్నాం. కనుక ప్రభుత్వ విధానాల పరంగా జరిగిన నష్టాల వల్ల ఇవాళ బీసీలకు నష్టం జరుగుతుంది. కాబట్టి బీసీ ప్రజలంతా మన పిల్లల భవిష్యత్తు కోసం, తరతరాల ముందు తరాల భవిష్యత్తు కోసం మనం రాజ్యమేలడం తప్ప ఇంకో మార్గం లేదు. రాజ్యమేలితేనే మనం న్యాయం చేసుకోగలుగుతాం తప్ప మనకు వీళ్ళు న్యాయం చేయాలనేది మనకు అర్థమైపోతుంది. అందుకోసమనే తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ఇక్కడ హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో బీసీ రాజకీయ యుద్ధ బేరీ అనే ఒక సభ జరుగుతుంది ఫిబ్రవరి 2వ తారీఖు. దానికోసం, దాన్ని విజయవంతం చేయడం కోసం, బీసీల సంఘటన శక్తిని చూపెట్టడం కోసమే మేము సర్దార్ సర్వాయి పాపన్న గ్రామమైన కిలాషాపూర్ నుండి మా సైకిల్ యాత్ర ప్రారంభమై ఇవాటికి 150 కిలోమీటర్లు ఇవాళ హుజూరాబాద్లో ఉన్నాం. నెక్స్ట్ కమలాపూర్ వెళ్తున్నాం, తర్వాత పర్కాల్, ఇట్లా వరంగల్ చుట్టూతా తిరిగి వరంగల్ చేరుకుంటుంది. కాబట్టి ఈ సభను, ఈ సైకిల్ యాత్రను సక్సెస్ చేయాలని మేము కోరుతున్నాం. ఖచ్చితంగా మన హక్కుల సాధన కోసం మీ బంధుమిత్రులకు, ఇతర కులాలకు, ఎస్సీ ఎస్టీలు కూడా మనకు మద్దతు చేస్తున్నారు. అగ్రకుల ప్రజాస్వామికవాదులు కూడా మనకు మద్దతు చేస్తున్నారు. ఎందుకంటే మనం ఎవరికి అన్యాయం చేయాలని అనుకోవట్లేదు. అగ్రకులం వాటా అగ్రకులం తీసుకొని జనాభా ఎంత ప్రకారం, కానీ అతిగా తీసుకోవడం వల్లనే మనకు సమస్య అవుతుంది. కనుక అందరూ ప్రజాస్వామికంగా ఉంటే మంచిదనేది అగ్రకులాలు కూడా మేము హెచ్చరిస్తూ, ప్రజలారా మీరందరూ ఈ సభను సక్సెస్ చేయాలని మరోసారి పిలుపునిస్తాం. రైట్.